హాయ్ ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఎప్పుడైనా అండి ఒక క్రికెటర్ బాగా ఆడుతున్నాడు అంటే అతన్ని రిటైన్ చేయడానికి ట్రై చేయాలి. కానీ ఏంటేంటో ఊహించేసి తప్పుడు క్యాలిక్యులేషన్స్ చేసి బాగా ఆడుతున్న ప్లేయర్ను గనక ఆక్షన్లో వదిలేసేస్తే, లైట్ తీసుకుంటే ఏం జరుగుతుంది అన్నది పంజాబ్ కింగ్స్ కు ఇప్పుడు బుద్ధొచ్చినట్టు అయ్యింది. ఎస్, మనం మాట్లాడుతున్నది మ్యాచ్ మొత్తం ఒంటి చేత్తో టర్న్ చేసి పడేసి గెలిపించిన అశుతోష్ శర్మ గురించి. అశుతోష్ శర్మ 2024 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ 20 లక్షల రూపాయలు పెట్టి అతన్ని కొనుక్కుంది. చాలా తక్కువ డబ్బులు. ఐపీఎల్ లెక్కలలో 20 లక్షల రూపాయలకు ఒక ప్లేయర్ దొరికాడు అంటే ఎంత అద్భుతంగా స్టార్ట్ చేశాడంటే 2024 ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తో 17 బాల్స్ లో 31 రన్స్ కొట్టి నేను అద్భుతంగా ఆడగలను అని చెప్పి చాటి చెప్పాడు. ఆ తర్వాత 2024 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 26 బాల్స్ లో 61 రన్స్ కొట్టాడు. అంటే ప్రెజర్ సిచ్యువేషన్స్ ను కూడా నేను హ్యాండిల్ చేస్తూ చీల్చి చెండాడగలను అని చెప్పి ప్రూవ్ చేశాడు అశుతోష్ శర్మ. అంత అద్భుతంగా పోయిన సంవత్సరం ఆడినటువంటి అశుతోష్ శర్మను చాలా లైట్ గా పంజాబ్ కింగ్స్ వదిలేసింది. ఇంకా మా టీం నుంచి అన్నట్టు లైట్ తీసుకుందన్నమాట, రిటైన్ చేయలేదు. అయితే అశుతోష్ శర్మ కోసము ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ ఈ 3 టీమ్స్ ఆక్షన్లో నేనంటే నేను తీసుకుంటాను అని చెప్పి బిడ్డింగ్ పెంచుకుంటూ వెళ్లారు. ఫైనల్ గా ఢిల్లీ క్యాపిటల్స్ అశుతోష్ శర్మను 3,80,00,000 పెట్టి కొనుక్కుంది. అంత డబ్బు పెట్టి కొనుక్కుంటే ఒకవేళ బాగా ఆడకపోతే అతని పరిస్థితి ఏంటి? కానీ అద్భుతంగా ఆడాడు అశుతోష్ శర్మ. ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గెలిచింది అంటే కారణం అశుతోష్ శర్మనే. ఒకసారి మనం లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, అసలు ఐపీఎల్లో 200 రన్స్ స్కోర్ చేశారు అంటేనే భారీ స్కోర్ అని చెప్పి అర్థం. ఆ 200 రన్స్ చేయడము ఇంకా చాలా గొప్ప విషయం కదా. సో లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ బ్యాటింగ్ కి దిగి 209 రన్స్ కొట్టింది, 8 వికెట్లు కోల్పోయింది. అయితే ఎల్ఎస్జీ స్టార్ట్ చేసింది అంత అద్భుతంగా ఏం స్టార్ట్ చేయలేదు. మార్క్రమ్ తొందరగానే అవుట్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత 1 డౌన్ లో వచ్చిన నికోలస్ పూరన్ అలాగే ఓపెనర్ మిచెల్ మార్ష్ ఇద్దరు 200 స్ట్రైక్ రేట్ తో, ఇన్ఫాక్ట్ నికోలస్ పూరన్ అయితే 250 స్ట్రైక్ రేట్ తో ఇద్దరూ కలిసి ఉతికారేశారు. మొత్తం ఈ రోజు లక్నో సూపర్ జైంట్స్ కొట్టినటువంటి స్కోర్ లో మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ వీళ్ళిద్దరూ కొట్టినటువంటి స్కోరే దాదాపు 80% స్కోర్. 6 సిక్సులతో మిచెల్ మార్ష్ విరుచుకుపడితే 7 సిక్సులతో నికోలస్ పూరన్ విరుచుకుపడ్డాడు. బౌండరీస్ అయితే నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా 6 బౌండరీస్ బాది చాలా అద్భుతమైన స్కోర్ వెళ్లడానికి మేము బాటలు వేస్తున్నాం అన్నట్టుగా ఆడారు. అయితే ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ డక్అవుట్ అయ్యాడు. ఇది ఈరోజు పెద్ద న్యూస్ అన్నమాట. ఆ తర్వాత వచ్చిన డేవిడ్ మిల్లర్ 19 బాల్స్ లో 27 రన్స్ కొట్టాడు. కానీ ఆ తర్వాత దిగినటువంటి వాళ్ళు ఎవరూ కూడా, అంటే టెయిల్ గురించి మనం మాట్లాడితే బౌలర్స్ లో అలాగే ఆయుష్ బదానీ గాని ఎవ్వరూ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. వాళ్ళు గనక ఇంపాక్ట్ చూపించుంటే స్కోర్ అన్నది 230, 240 దాకా వెళ్లి ఉండేదేమో. కానీ సింగిల్ డిజిట్ కి వీళ్ళందరూ చివరి 4 అవుట్ అయ్యేసరికి, అందులో 2 డక్అవుట్లు ఉండేసరికి, రిషబ్ పంత్ డక్అవుట్ అయ్యేసరికి 230, 240 స్కోర్ వెళ్లకుండా 209 దగ్గరే స్కోర్ ఆగిపోయింది. ఇక ఆ తర్వాత రంగంలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఓపెనింగ్ ఏమీ చేయలేదు. ఎవరైనా సరే ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుంది అని చెప్పి అనుకున్నారంటే వాళ్ళు మహానుభావులు అని చెప్పి అర్థం. ఏ ఒక్కరు కూడా అండి ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుంది అని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే పోయిన ఐపీఎల్ వరకు మనం చూసాం ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క పరిస్థితి సరిగ్గా లేనే లేదు. కుంటుతూ ఏదో నడుస్తూ డేకుతూ పాకుతున్నట్టుగా ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి. ఎప్పుడు చూస్తే ఆ చివరి లాస్ట్ 2 పోటీ పడుతూ ఉంటుంది. ప్లే ఆఫ్స్ కు ముందు మొత్తం అయిపోయిన తర్వాత మీరు చూస్తే చివరి పొజిషన్ లో ఉండాలా, చివరి నుంచి మీది పొజిషన్ అన్నట్టుగా అంత దారుణంగా ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి. పైగా 209 రన్స్ చేయగలిగే సామర్థ్యం ఉందా? అంత సీన్ లేదు అని చెప్పి అందరూ క్యాలిక్యులేషన్స్ వేసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ ఎస్టిమేషన్స్ కు మ్యాచ్ చేస్తున్నట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ ఏమంత అంత అద్భుతంగా లేదు. 2 రన్స్ కు ఫస్ట్ వికెట్ పడింది, 2 రన్స్ దగ్గరే 2వ వికెట్ పడింది, 7 రన్స్ దగ్గర 3వ వికెట్, 50 రన్స్ దగ్గర 4వ వికెట్, 65 రన్స్ దగ్గర 5వ వికెట్. అంటే కొట్టాల్సిన స్కోర్ ఏమో 209. 6.4 ఓవర్స్ లో 65 రన్స్ కు అత్యంత కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది. అంటే టాప్ ఆర్డర్
దాదాపు మిడిల్ ఆర్డర్లో ఉన్న వికెట్స్ అన్నింటినీ కోల్పోయి పీకల్ లోతుల లోపలికి కష్టాల లోపలికి దిగింది. అటువంటి టైములో వచ్చి ఆదుకున్నారండి ఇద్దరు స్టబ్స్, ఒకడు అశుతోష్ శర్మ ఒకడు. నిజానికి అక్షర్ పటేల్ వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ బాగా ఆడినప్పటికీ 200 స్ట్రైక్ రేట్తో ఆడినప్పటికీ ఒక 6 3 బౌండరీస్తో ఎక్కువసేపు లేడు అక్షర్ పటేల్. కనీసం 30 రన్స్ కూడా కొట్టలేదు. ఎక్కువసేపు ఉంటాడేమో అని చెప్పి అనుకున్నాం. కాకపోతే అక్షర్ పటేల్ మీదే మేము డిపెండ్ అవ్వము, ఇంకా ఉన్నాము, మా సత్తా ఏంటో చూపిస్తాము అన్నట్టు మిడిల్ ఆర్డర్లో దాదాపు కింది వాళ్ళు స్టబ్స్ కానీ అశుతోష్ శర్మ కానీ విప్రాజ్ నిగమ్ కానీ వీళ్ళిద్దరూ ఆడినటువంటి తీరు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి చెప్పాలి. అశుతోష్ శర్మ కేవలం 5 ఓవర్లు ఆడాడండి, 31 బాల్స్, 5 ఓవర్స్ ఆడాడు, 212 స్ట్రైక్ రేట్, 5 సిక్స్లు 5 బౌండరీలతో మ్యాచ్ మొత్తం కంప్లీట్ గా తీసుకొని వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో పెట్టేశాడు అశుతోష్ శర్మ. 31 బాల్స్ లో 66 రన్స్ కొట్టాడండి. 6th వికెట్ కి వచ్చినటువంటి అశుతోష్ శర్మ. ఆ తర్వాత విప్రాజ్ నిగమ్ 15 బాల్స్ లో 39 రన్స్ కొట్టాడు. నిజానికి అశుతోష్ శర్మ గురించి మనకు 2024 ఐపీఎల్లోనే అర్థమైపోయింది అద్భుతంగా ఆడతాడని. కానీ విప్రాజ్ నిగమ్ అనే వ్యక్తి చాలా కొత్త వ్యక్తి. అసలు ఫస్ట్ టైం వింటూ ఉన్నాం విప్రాజ్ నిగమ్. ఎవరబ్బా అని చెప్పి వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి బౌలర్ విప్రాజ్ నిగమ్. వయస్సు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. లెగ్ స్పిన్నర్, అలాగే ఆల్రౌండర్ ఉత్తరప్రదేశ్ టీం లోపల. అయితే ఇతడు ఎప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చాడు అంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024, అందులో నిగమ్ 8 బాల్స్ లో 27 రన్స్ కొట్టి, అది కూడా ఆంధ్రప్రదేశ్ టీం మీద, ఆంధ్ర టీం మీద కొట్టి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. వికెట్లు ఎక్కువగా తీయకపోయినప్పటికీ 8 బాల్స్ లో 27 రన్స్ కీలకమైన టైంలో కొట్టడం. జస్ట్ ఆ టైంలో 19 సంవత్సరాలు మాత్రమే. డెఫినెట్ గా అందరూ మాట్లాడుకున్న పరిస్థితి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కరెక్ట్ గా ఇలాంటి ప్లేయర్ ను పట్టుకుంది. 50 లక్షల రూపాయలు ఇచ్చి ఐపీఎల్ 2025 ఆక్షన్ లో కొనుక్కుంది. విశాఖపట్నంలో ఇతడు ఈ రోజు ఆడినటువంటి మ్యాచ్ ఇతని డెబ్యూ మ్యాచ్. డెబ్యూ అనేది ఎలా ఉండాలండి, కొడితే తరతరాలు గుర్తుండిపోవాలి, అలా ఉండాలి డెబ్యూ అనేది. ఒక రామ్ గోపాల్ వర్మ శివ సినిమా తీసినట్టు, సందీప్ వంగ అర్జున్ రెడ్డి సినిమా తీసినట్టు ఫస్ట్ కొట్టారంటే బ్లాక్ బస్టర్ ఒక రేంజ్ లో ఉండాలి. నేనున్నాను, నన్ను గుర్తించండ్రా అని చెప్పే రేంజ్ లో ఉండాలి డెబ్యూ అనేది ఎప్పుడైనా కానీ. క్రికెట్ లో అయినా, యాక్టింగ్ లో అయినా, ఎక్కడైనా కానీ కరెక్ట్ డెబ్యూ అండి. విశాఖపట్నంలో లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ ని నించోబెట్టి ఉతికారేశాడు. 35 రన్స్ ఇచ్చి ఒకే ఒక్క వికెట్ తీసినప్పటికీ 15 బాల్స్ లో 39 రన్స్ కొట్టాడు. అది కూడా చాలా క్రిటికల్ మూమెంట్ లో విప్రాజ్ నిగమ్ 39 రన్స్ కొట్టి మొత్తం మ్యాచ్ ని టర్న్ చేసి పారేసే సిచ్యువేషన్కి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ను గెలిపించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించాడు. సో నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఏమి తీసి పడేసేంత టీం కాదు. డెఫినెట్ గా వీళ్ళు కూడా ముందు బాగా రాణించగలరు అన్న విషయము అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ ఆడినటువంటి ఇన్నింగ్స్ తోనూ, స్టబ్స్ ఆడినటువంటి ఇన్నింగ్స్ తోనూ మనకు అర్థమయ్యింది. టాప్ ఆర్డర్ మొత్తం దాదాపు కుప్పకూలినటువంటి పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్ లో కింద ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఎదురుగా 209 స్కోర్ కనిపిస్తూ ఉంటే దాన్ని కూడా ఉఫ్ఫమని ఊదిపారేసేంత రేంజ్ లో బాగా ఆడారంటే ఇక టాప్ ఆర్డర్ కూడా ఒక్కసారి కంప్లీట్ గా ఫామ్ లో గనక వచ్చినట్టుగా కనిపించిందా ఇంకా అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోతుంది ఢిల్లీ క్యాపిటల్స్ టీం అన్నది. చాలా మంది ఎదురు చూస్తున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ ఏ రేంజ్ లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఎప్పుడు ఇస్తుంది అని చెప్పి. కానీ అందరికీ అసలు నమ్మకం లేనటువంటి పరిస్థితి. 9 వికెట్లు కోల్పోయిన సిచ్యువేషన్ లో కూడా అశుతోష్ శర్మ ఏ మాత్రం భయపడలేదు, ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. అశుతోష్ చిట్ట చివరగా అండి మోహిత్ నుంచి స్ట్రైక్ తీసుకొని ఒక్క 6 బాది మ్యాచ్ ని క్లోజ్ చేశాడు. అసలు 15th ఓవర్ నుంచి 19th ఓవర్ వరకు అశుతోష్ గేర్ మార్చిన తీరు చూస్తే షాక్ అయిపోతారు. 15 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 6 వికెట్లు కోల్పోయి 148 రన్స్ అండి. ఆ తర్వాత 3 వికెట్స్ పడ్డాయి 15వ ఓవర్ నుంచి మొదలెట్టి 19వ ఓవర్ వరకు. ఒక పక్క వికెట్లు పడుతున్నా అశుతోష్ గేర్ మార్చిన తీరు చూస్తే షాక్ అయిపోతాం. 16th ఓవర్లో ఒక 6, ఒక 4, అలాగే విప్రాజ్ కూడా 2 బౌండరీస్, బిష్నాయ్ వేసిన 18th ఓవర్లో చిట్ట చివరి 3 బాల్స్ ను అశుతోష్ 2 6లు, ఒక 4 బాది ఢిల్లీని కంప్లీట్ గా కాంపిటీషన్ లోకి తీసుకొని వచ్చాడు. కుల్దీప్ ఒక 4 కొట్టి రన్అట్ అయిన తర్వాత ఒక వికెట్ ఉంది, ఢిల్లీ పని అయిపోతుందిలే, ఒక వికెట్ తీస్తే అని చెప్పి అనుకున్నారు. కానీ చాలా నీట్ గా దాదాపు చిట్ట చివరి ఓవర్లో మోహిత్ నుంచి చాలా తెలివిగా స్ట్రైకింగ్ తీసుకొని అశుతోష్ ఒక్క 6తో మ్యాచ్ ని క్లోజ్ చేశాడు. ఈ రోజు మాత్రం ఎల్ఎస్జికి చాలా భారీ షాక్ తగిలి ఉంటుంది. అది కూడా డీసీ చేతుల్లోనే ఎల్ఎస్జి ఓడిపోయింది అని అంటే ఇక
పెద్ద పెద్ద టీమ్స్, భారీ టీమ్స్ ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి బలమైన టీం ఉంది. ఒక పక్క ఆర్సీబీ కప్పు గెలిచినా గెలవకపోయినా చాలా స్ట్రాంగ్ గా పోటీ ఇస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది. ఆర్సీబీ దెబ్బతిన్న పుల్లాగా ఆడుతూ ఉంటుంది. అలాంటి టీం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఏదో ఒక మాయ, ఏదో ఒక మతలబు తెలివితేటలని వాడుతూ ఉంటారు. మెస్మరైజ్ చేసి మొత్తానికి ముందుకు దూసుకెళ్తుంటారు. అలాంటి టీమ్స్ ఉన్నాయి. అలాంటి టీమ్స్ తో ఎల్ఎస్జీ ఆడాలంటే మరింతగా బలాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తన వీక్నెస్ల మీద వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా మిచెల్ స్టార్క్ మాత్రం ఈరోజు 3 వికెట్స్ తీశాడు. సో ఢిల్లీ క్యాపిటల్స్ లో మిచెల్ స్టార్క్ లాంటి అద్భుతమైన బౌలర్, మరోపక్క బ్యాట్స్మెన్ చాలా చక్కగా రాణిస్తూ ఉన్నారు. ఈరోజు మ్యాచ్ మాత్రం చాలా మందికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగి ఉంచి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. మన విశాఖపట్నం స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. మరి వైజాగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మ్యాచ్ చూడడానికి వెళ్ళారా లేదా అన్నది మీరు చూసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.